గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాం, కావాలన్నా వద్దా? ఇప్పటికే ఒక గిఫ్ట్ తీసుకున్నారు. ఏంటిది? పెన్ను. మంచిది, దాచుకోండి, రాసుకోండి. దాన్ని తీసుకెళ్ళి తాడు కట్టి ఇంట్లో అక్కడ కట్టి దండం పెట్టకండి. ఎందుకంటే అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అందుకు చెప్తున్నాను, రాసుకోండి. అందులో ఏం మహిమ దిగలేదు. అబ్రహం పాస్టర్ గారు చెప్పారు కదా, గిఫ్ట్గా, గుర్తుగా ఈ సంవత్సరం మీరంతా యూత్ మీటింగ్కి వచ్చారని గిఫ్ట్గా ఇచ్చారు ఆ పెన్ను. ఆ పెన్నుకి ఏదో మహిమ ఉందని చెప్పి దానికి మరలా పూజ చేయొద్దు. సరే, ఇంకొక గిఫ్ట్ కావాలనుకున్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. అయ్యా బాబో, సరే, నేను ఒక్కడిని ఇస్తే బాగోదు. ఆ గిఫ్ట్ మర్యాదగా ఉండదు. ఎందుకంటే ఇది మాది సహవాసం, ఇది మినిస్ట్రీ. అంచేత అబ్రహం పాస్టర్ గారు, వెస్లీ పాస్టర్ గారు కూడా వస్తారు. హల్లెలూయా కొట్టు. ఆమేన్. వెరీ గుడ్. హల్లెలూయా. మీరు చప్పట్లు బాగా కొడతారని నాకు తెలుసండి. ఎందుకు మీరు చప్పట్లు కొట్టేదంటే, మీరు మమ్మల్ని పొంగించి పొంగించి పొగిడి 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 మునగ చెట్టు ఆఖరి దాకా తీసుకెళ్తారు. మాకు తెలుసు ఆఖరికి వెళ్తే మేము ఎక్కడికి వెళ్తాం, మేము ఎట్లాగా ఏమి ఆఖరికి వెళ్ళట్లేదు. సరే, మంచిది. మీకు ఒక కొత్త గిఫ్ట్ ఏంటంటే, ఈ సంవత్సరానికి మీరు ఈ సంవత్సరం అంతా పాడుకోవడానికి ఒక నూతన గీతం, చక్కటి శ్రేష్టమైన కీర్తన. ఇది యవనస్తులైన మీకు అంకితం. సంతోషం లేదేంటి? వెరీ గుడ్. మీకు అంకితం. మీరేం చేయాలంటే దీన్ని పాడాలి. ఈ సెల్ ఫోన్తో వీడియో తీసి వీడియోగ్రాఫర్లు, ఫోటోలు తీసే ఫోటోగ్రాఫర్లు కాస్త మీ సెల్ ఫోన్లు పక్కన పెట్టి పాట నేర్చుకొని మాతో కలిసి పాడండి. అందరం కలిసి పాడుదాం, నేర్చుకుందాం, ప్రభువుని స్తుతిద్దాం. ఈ పాటలో ఇదిగో నా జీవితం దేవా నీకు అంకితం, మేలైన శ్రమలైన నీ కోసమే ఆరాధింతును నా పూర్ణ హృదయంతో, కనపరుతును నా జీవితాంతం. ఇదిగో నా జీవితం దేవా నీకు అంకితం, బ్రతుకైనా నీ కోసమే. ఇదిగో నా జీవితం దేవా నీకు అంకితం, మేలైన శ్రమలైన నీ కోసమే ఆరాధింతును నా పూర్ణ హృదయముతో, కనపరతును నా జీవితాంతము. ఆరాధింతును నా పూర్ణ హృదయముతో, నిన్ను కనపరతును నా జీవితాంతము. యేసయ్యా 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 యేసయ్యా. నా జీవితం దేవా నీకు అంకితం, మేలైన శ్రమలైన నీ కోసమే. ఇదిగో నా జీవితం దేవా నీకు అంకితం, మేలైన శ్రమలైన నీ కోసమే ఆరాధింతును నా పూర్ణ హృదయముతో, నిన్ను కనపరతును నా జీవితాంతము. ఆరాధింతును నా పూర్ణ హృదయముతో, నిన్ను కనపరతును నా జీవితాంతము. యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా పాడుదాం యేసయ్యా 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 గట్టిగా చప్పట్లు కొడదాం. బలంగా బలంగా ఆయన వైపు చూడక, ఆయన ప్రేమను ఎరగక, శిథిలమైన సెలవులే ఉన్న మనల్ని ప్రేమగా వెంటాడి కౌగిట చేర్చి మనిషిగా మార్చిన దేవుడు నిన్ను రక్షించడానికి ఎన్నాళ్ళుగానో వేచి 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 నువ్వు చూసిన దేవుడు ప్రేమతో నింపి మనల్ని ఆకర్షించిన వాడు. నీ వైపే నే చూడక, నీ ప్రేమే నేనెరుగక, శిథిలమైన శిలనై నేనుండగా. నీ వైపే నే చూడక, నీ ప్రేమే నేనెరుగక, శిథిలమైన శిలనై నేనుండగా. నన్ను ప్రేమింపగా వెంటాడితివి, నీ కౌగిట చేర్చి మనిషిగా మార్చితివి. నన్ను ప్రేమించగా వెంటాడితివి, నీ కౌగిట చేర్చి మనిషిగా మార్చితివి. ఎన్నాళ్ళుగా నాకై వేచియున్నావు, ఎందుకని ఇంత ప్రేమించితివి. ఇదిగో నాటుగా నాకై వేచియున్నావు, ఎందుకని ఇంత ప్రేమించితివి. ఇదిగో నా జీవితం దేవానికంకితం, సావైనా బ్రతుకైనా నీ కోసమే. ఇదిగో నా జీవితం దేవానికంకితం, సావైనా బ్రతుకైనా నీ కోసమే. ఆరాధింతును నా జీవితాంతము, కనపరతును నా జీవితాంతము. ఆరాధింతును నా పూర్ణ హృదయముతో, కనపరతును నా జీవితాంతము. యేసయ్యా 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 అల్లా యేసయ్యా 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 యేసయ్యా. గట్టిగా చప్పట్లు కొడదాం. ఏ ఒక్కరు మౌనంగా ఉండక దివ్యమైన స్నేహము నా మదిలోని కావ్యము, పరిమళించు పద్మము నీవేనయ్యా. హల్లెలూయా. ఊహల రేఖలకి ఊపిరి పోసిన గొప్ప దేవుడు, ఊహకు మించిన స్థానాన్ని భవిష్యత్తులో మీకు కలుగు చేసే దేవుడు ఆయన. దివ్యమైన స్నేహము నా మదిలోని కావ్యము, పరిమళించు పద్మము నీవేనయ్యా. దివ్యమైన స్నేహము నా మదిలోని కావ్యము, పరిమళించు పద్మము నీవేనయ్యా. ఊహల రేఖలకు ఊపిరి పోసితివి, ఊహకు మిల్చిన స్థానము పాడాలి. ఊహల రేఖలకు ఊపిరి పోసితివి, ఊహను
నచ్చిన స్థానమునిచ్చితివి. ఏమి చూచితివి యోగ్యత నాలో, ఏమిచ్చి నీ రుణము నే తీర్చెదను. ఏమి చూచితివి యోగ్యత నాలో, ఏమిచ్చి నీ రుణము నే తీర్చెదను. ఇదిగో నా జీవితం దేవానికి అంకితం, సావైనా బ్రతుకైనా నీ కోసమే. ఇదిగో నా జీవితం దేవానికి అంకితం, సావైనా బ్రతుకైనా నీ కోసమే. గట్టిగా స్తుతిస్తూ పాడుగా, ఎవరు మౌనంగా ఉండకండి. స్తుతులపై ఆసీనుడా, పరిశుద్ధులలో మహనీయుడా, స్వరమండల సితారతో కీర్తించెదను. సద్గుణములకు నిలయము నీవే, సర్వాధిపతులకు సారథి నీవే, సారథి నీవే. స్తుతులపై ఆసీనుడా, పరిశుద్ధులలో మహనీయుడా, స్వరమండలము సితారతో కీర్తిల్తును. స్తుతులపై ఆసీనుడా, పరిశుద్ధులలో మహనీయుడా, స్వరమండలము సితారతో కీర్తిల్తును. సద్గుణములకు నిలయము నీవే, సర్వాధిపతులకు సారథి నీవే. సద్గుణములకు నిలయము నీవే, సర్వాధిపతులకు సారథి నీవే. దైవములనబడిన వారికి నీవే దేవుడవు, మహాదేవుడవు. దైవములనబడిన వారికి నీవే దేవుడవు, మహాదేవుడవు. ఇదిగో నా జీవితం దేవానికి అంకితం, సావైనా బ్రతుకైనా నీ కోసమే. ఇదిగో నా జీవితం దేవానికి అంకితం, సావైనా బ్రతుకైనా నీ కోసమే. చేతుల పైకి చప్పట్లు కొడదాం. గ్లోరీ. వేవేల పరిశుద్ధ దూత గణములు ముక్త కంఠముతో ఆరాధించినట్లుగా పరలోకమందు ఎలాగో భూమి మీద అలాగు నెరవేర్చబడినట్లుగా చక్కటి స్తుతి ఆరాధన. నీ వైపేనే చూడక, నీ ప్రేమే నెరుగక, శిథిలమైన శిలనై నేనుండగా. నీ వైపేనే చూడక, నీ ప్రేమే నెరుగక, శిథిలమైన శిలనై నేనుండగా. నన్ను ప్రేమించగా వెంటాడితివి, నీ కౌగిట చేర్చి మనిషిగా మార్చితివి. నన్ను ప్రేమించగా వెంటాడితివి, నీ కౌగిట చేర్చి మనిషిగా మార్చితివి. ఎన్నాళ్ళుగా నాకై వేచి ఉన్నావు, ఎందుకని ఇంత ప్రేమించితివి. ఎన్నాళ్ళుగా నాకై వేచి ఉన్నావు, ఎందుకని ఇంత ప్రేమించితివి. ఇదిగో నా జీవితం దేవానికి అంకితం,
బ్రతుకైనా నీ కోసమే. ఇదిగో నా జీవితం నీకంకితం, నావైనా బ్రతుకైనా నీ కోసమే. ఆరాధింతును నా పూర్ణ హృదయముతో, నిన్ను కనపరతును నా జీవితాంతము. ఆరాధింతును నా పూర్ణ హృదయముతో, నిన్ను కనపరతును నా జీవితాంతము. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా 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 యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా పిలుద్దాం యేసయ్యని. యేసయ్యా యేసయ్యా అని పిలుద్దాం. యేసయ్యా యేసయ్యా
యవన హృదయాలలో క్రీస్తు ప్రేమతో నింపబడునుగాక. లోక ప్రేమలు కాల్చబడునుగాక. లోక ప్రేమలు కాల్చబడునుగాక. పరిశుద్ధుని దేవుని ప్రేమ ఒక్కొక్కరి గుండెల్లో చిగురించునుగాక. పరిశుద్ధాత్మని ద్వారా దేవుని ప్రేమ మీ హృదయాల్లో నింపబడునుగాక. 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 దివ్యమైన స్నేహము నా మదిలోని కావ్యము, పరిమళించు పద్మము, పరిమళించు పద్మము నీవేనయ్యా. దివ్యమైన స్నేహము నా మదిలోని కావ్యము, పరిమళించు పద్మము నీవేనయ్యా. ఊహల రేఖలకు ఊపిరి పోసితివి. ఊహకు Yes. మించిన స్థానము Yes. నిశ్చితివి. ఇవాళ మీరు ఏదైతే నేను భవిష్యత్తులో నా దేవుని కొరకు ఇలా జీవించాలని మీరు ఆశపడుతున్నారో, ఎస్, ఊహకు మించిన స్థానాన్ని నా ప్రభు మీకు అనుగ్రహించబోతున్నాడు. ఖచ్చితంగా మీ ఊహల రేఖలకు ఊపిరి పోస్తూ ఉన్నాడు ఆయన. యోగ్యత నాలో ఊహల రేఖలకు ఊపిరి పోసితివి. ఊహకు మిల్చిన స్థానము ఇచ్చితివి. ఏమి చూచితివి యోగ్యత నాలో ఏమిచ్చి నీ రుణము నే తీర్చెదను. చూచితివి యోగ్యత నాలో ఏమిచ్చి నీ రుణము నే తీర్చెదను. అందుకే ఇదిగో నా జీవితం దేవాని కంకితం, చావైనా బ్రతుకైనా నీ కోసమే. ఇదిగో నా జీవితం నీకంకితం, చావైనా బ్రతుకైనా నీ కోసమే. ఆరాధిల్తును పూర్ణ హృదయముతో నిన్ను కనపరతును. చెప్దాం. ఆరాధిల్తును నా పూర్ణ హృదయముతో నిన్ను కనపరతును. నా జీవితం చేతుల పైకెత్తుదాం. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నీ వైపే నే చూడక, నీ ప్రేమనే నేనెరుగక, శిథిలమైన శిలనై నేనుండగా, నేనే చూడక నీ ప్రేమనే నేనెరుగక, శిథిలమైన శిలనై నేనుండగా, నన్ను ప్రేమించగా వెంటాడితివి. నీతో గిట చేర్చి మనిషిగా మార్చి ఓ నన్ను ప్రేమించగా వెంటాడితివి. కౌగిట చేర్చి మనిషిగా మార్చి నాడుగా నాకై వేచియున్నావు, ఎందుకై
ఏసైనా నీ కోసమే సావైనా అయినా నీ కోసమే యేసయ్యా యేసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా 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 నోరారా పలకండి. ఏసయ్యా 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 యేసయ్యా నా పూర్ణ హృదయముతో నిన్ను కనపరతును. పాడదాం పాడదాం. ఆరాధింతును నా పూర్ణ హృదయముతో నిన్ను కనపరతును జీవితాంతము ఆరాధింతును నా పూర్ణ హృదయముతో నిన్ను కనపరతును నా జీవితాంతము యేసయ్యా 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 ముక్త కంఠం
పరిశుద్ధులలో మహనీయుడా మహనీయుడా స్తుతులపై ఆసీనుడా పరిశుద్ధులలో మహనీయుడా స్వరమండలము సితారతో కీర్తింతును శబ్దమా స్తుతులపై ఆసీనుడా పరిశుద్ధులలో మహనీయుడా స్వరమండలము సితారతో కీర్తింతును సద్గుణములకు నిలయము నీవే సర్వాధిపతులకు సారథి నీవే ఓ సద్గుణములకు నిలయము నీవే సర్వాధిపతులకు సారథి నీవే దైవములనబడిన వారికి నీవే దేవుడవు దేవుడవు దైవములనబడిన వారికి నీవే దేవుడవు దేవుడవు ఇదిగో నా జీవితం దేవానికంకితం చావైనా బ్రతుకైనా నీతో కోసమే ఇదిగో నా జీవితం దేవానికంకితం చావైనా బ్రతుకైనా నీతో కోసమే నీకోసమే నీ కోసమే నీకోసమే నీ కోసమే యేసయ్యా నీకోసమే నీకంకితం నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం నీ చేతిలో నన్ను చెక్కుమయా నీ చేతి నీడలో నన్ను దాచుమయా కాపాడు యేసయ్యా నీవేనయా నన్ను కను పాపవలే కాపాడుము కాపాడే యేసయ్యా నీకంకితం నా జీవితం నీకంకితం ఆపాదమస్తకం నీకంకితం యవన బిడలారా ఏదైతే మనస్ఫూర్తిగా ప్రభువా నేనైనా నా జీవితమైనా నా భవిష్యత్తు అయినా మా తల్లిదండ్రులతో చేతుల్లో లేదు, మనుషుల చేతుల్లో లేదు నాయన. నీకు మించిన క్షేమాధారం మాకు ఏముంది ప్రభువా? నీవే మా ప్రభుడువు, నీవే నా దేవుడువు. నీకంటే క్షేమాధారం మాకు ఏముంది నాయనా? ఈ లక్షల మంది యవన బిడ్డలు మీ పాదాలు చెంత పెడుతున్నారు. మీ కృప కలిగిన హస్తములో భద్రపరచండి. ఒకడు తన కనుపాపని కాపాడుకున్నట్లుగా ఈ బిడ్డలందరినీ కృపతో కప్పండి నాయన. బిడ్డలు ఏదైతే భవిష్యత్తులో ఏదైతే ఊహించుకున్నారో ఆ ఊహల రేఖలకి ఊపిరినిచ్చే దేవుడు, శిథిలమైన శిలని మనిషిగా మార్చే దేవుడు నా తండ్రి. ఎండిన ఎముకల జీవితాన్ని, నిస్సారమైన బ్రతుకుల్ని సారవంతంగా మార్చే దేవుడు. ధాన్యముతో క్రొత్త ద్రాక్ష రసముతో ఈ యవన బిడలకి సొగసుని, సౌందర్యాన్ని, ఆత్మీయ సౌందర్యాన్ని మీరు కలుగు చేయండి నాయన. మీ వాక్యం అనే బలము చేత బిడల్ని మీరు నింపండి నాయన. భవిష్యత్తును ఎదుర్కొనే ధైర్యాన్ని దయచేయండి.
ఎక్కడ ఎవరికి తలవంచని ఆత్మీయ తెగువ బిడ్డలకు ప్రసాదించండి. ఎన్నాళ్ళుగా నా వేచియున్నావు, ఎందుకని ఇంత ప్రేమిల్చితివి? ఎన్నాళ్ళుగా నాకై వేచియున్నావు, ఎందుకని ఇంత ప్రేమిల్చితివి? అందుకే నా జీవితం దేవానికి అంకితం, అంకితం, చావైనా బ్రతుకైనా నీ కోసమే. నా జీవితం దేవానికి నీకంకితం, చావైనా బ్రతుకైనా నీ కోసమే. ఆరాధిల్తును నా పూర్ణ హృదయముతో నిన్ను గణపరతును నా జీవితాంతము ఆరాధిల్తును నా పూర్ణ హృదయముతో నిన్ను గణపరతును నా జీవితాంతం. పలుకుదామా? యేసయ్యా 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 నా యేసయ్యా 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 పలకాలి. యేసయ్యా 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 పూర్ణ ఆత్మతో పలకండి. యేసయ్యా 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 ప్రాణ ప్రియుడా మెస్సయ్యా. చప్పడు కొడుతూ చప్పడు కొడుతూ చప్పడు కొడుతూ ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ప్రభునందు ఆనందించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ అలాగే కుడి చేతిని పైకెత్తి చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. దైవ సేవకులు దేవుని వాక్యాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రార్థన. ఆశ్చర్యకరుడు అయిన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు నైనా, వేల్పులలో కనుడవు, సమీపింపరాని తేజస్సులో వసించుచున్నవాడవు, కెరూబులు శరాపుల మధ్యలో గణపరచబడుచున్న దేవుడవు నైనా, ఏమని నిన్ను స్తుతించగలం, ఏమని నిన్ను ఆరాధించగలం స్వామి. యెహోవా షమ్మా, యెహోవా రెప్పప్ప, ఎల్ షెద్దాయి, ఎలోహీం, ఎలోహీం, ఎలోహీం. శిరస్సు ఉంచి మీకు నమస్కరిస్తున్నాను స్వామి. స్తుతి సింహాసనాసీనుడవై మా మధ్యలో మీరు నిలిచి ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ వస్త్రపు చెంగు
నీ బిడ్డల మీద మీరు కప్పినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. మీ ప్రభావ మహిమలను నీ బిడ్డలకు మీరు ప్రసాదించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. 24 మంది పెద్దల మధ్యలో ఆసీనుడా, నిన్ను చూడాలని, నీ స్వరము వినాలని దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు కాంక్షతో ఉన్నాము నాయనా, ఆశతో ఉన్నామయ్యా. మీరు మాట్లాడండి. సమ్మతించడానికి, అంగీకరించడానికి, శిరస్సు వంచడానికి, ఆచరించి అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ సేవకుని ముఖాంతరములో నుంచి మీ ప్రత్యక్షతను మాకు అనుగ్రహించండి. మీ మృదు మధురమైన మాటలు మీరు మాకు అందించండి. మా హృదయ అభిలాషను తీర్చండి. మా ప్రాణములు తెప్పరిల్లునట్లు, మాకు ధైర్యము కలుగునట్లు, మీకు ఆయాసకరమైనది మా యందు ఏది లేకుండానట్లు నీ వాక్య ప్రక్షాళన ఇదిగో మీ సేవకుని ముఖాంతరములో నుంచి మాట్లాడుతున్న ప్రతి మాట వలన కలుగుటకు సహాయం చేయండి. కుడి ఎడమలకు వ్యత్యాసం మాకు తెలియదయ్యా. మీరు మాకు బోధించండి. మా చేయి పట్టండి, మా వెన్ను తట్టండి, అడుగులు నేర్పండి, ఆశీర్వదించండి. మీ పక్షమున నిలిచే మీ సేవకులను మీ చేతులకు సమర్పిస్తూ మా కొరకు, నా కొరకు మీ సేవకుని బలపరిచి వాడుకోనండి. ఆ పదమస్తకు నీకు అంకితం చేస్తూ యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.